అందరినీ సమాన దృష్టితో చూడాలి, అన్ని రాష్ట్రాలలో సమానంగా వైద్య విద్య సేవలు అందాలనేది మా కోరిక. మీరు మాకే కావాలి, నేను 3 పూటలు బిర్యానీ తినాలని మీరు కోరుకుంటున్నప్పుడు నేనేమంటున్నా, మీ పక్కింటి ఆయనకు ఒక పూట అన్నమన్న దొరికేలా చూడాలనేది మా విద్యుక్త ధర్మం అనేది మా ఆలోచన. అది మీకు అర్థం కాదు ఎట్లా అన్న. 6 నెలల కింద సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ పార్టీలో చేరికలు ఎక్కువైనాయి. సామాజిక ఉద్యమకారులు కావచ్చు, రాజకీయ అనుభవం కలిగిన నాయకులు, విజయశాంతి లాంటి రాజగోపాల్ లేదా జిటబాల్ ఇట్లా చాలా మంది వచ్చినారు కదా. వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి కారణం ఏందనంటే, వాళ్ళందరూ చెప్పిన ఏకైక మ్యూచువల్ రీజన్ ఏందనంటే, బీజేపీ ఏదో పోరాడుతుంది అనుకున్నాం కానీ బీఆర్ఎస్తో టైఅప్లో ఉందనే విషయం మాకు లోపల వెళ్తే తప్ప తెలియలేదు. నేను ఇన్ని రోజుల నుంచి నాకైతే కారణం ఎక్కడ వాళ్ళకి ఎట్లా తెలిసి, అదే వాళ్ళకి అంత పైన వచ్చి పైన గెలవాలనుకున్న వాళ్ళు అట్లే పోతారు. గాలికి వచ్చింది గాలికే పోయింది అని అనుకోవాలి. అందుకంటే ఎక్కువ ఉంటుంది. మీరు బీజేపీ ఏడ పని చేసి, మీరు బీజేపీ ఏడ పని చేసిరు, బీజేపీ ఏం పని చేసిరు వాళ్ళు, ఓకే పోటీ చేయనుండ్రు వాళ్ళు. ఏడ కలిసింది బీజేపీ బీఆర్ఎస్? అట్లాంటి ఒక కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉంటుందని వీళ్ళు పైన మెడిజ్ఞానంతో మాట్లాడుతారు కదా. నేను అడుగుతున్నా, అదే ఈడీ సోనియా గాంధీని కూడా పిలిచింది కదా, అదే ఈడీ రాహుల్ గాంధీని కూడా పిలిచింది కదా. మరి సోనియా గాంధీని అరెస్ట్ చేసిందా ఈడీ? చేయలేదు కదా, విచారణ చేసి పంపించింది కదా. రాహుల్ గాంధీని కూడా విచారణ చేసి పంపించింది కదా. మరి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉన్నట్ట? మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టి మాట్లాడి ఆగమాగం అయ్యేటువంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళు బయట మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలు నేను చూసిన ఏంటంటే, కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నారు. ఇదే చెప్తారు కదా. మరి సోనియా గాంధీని పిలిచింది కదా, వాళ్ళకి ఏమైనా తెలవాలి కదా. అసలు సోనియా గాంధీని ఈడీ విలువ లేదా? రాహుల్ గాంధీ గారిని విలువ లేదా? ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాని విలువ లేదా? మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయలేదు కదా ఈడీ. వీళ్ళందరినీ అరెస్ట్ చేయలేదంటే కాంగ్రెస్ బీజేపీ శిక్ష పడ్డం వేరు కదా. శిక్ష పడ్డదా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అర్థం లేని మాటలు మాట్లాడతారు ఏందన్నా మీరు కూడా. సోనియా గాంధీ మీద ఆరోపణలు వచ్చినాయి, పిలిచినారు. కవిత మీద ఆరోపణలు వచ్చినాయి, పిలిచినారు. ఈమె కోర్టుకోయింది, వాళ్ళు కూడా కోర్టుకోరు, బెయిల్ తెచ్చుకున్నారు. దానికి ఎవరేం చేస్తారు? సోనియా గాంధీ బెయిల్ తెచ్చుకోలేదా? రాహుల్ గాంధీ బెయిల్ తెచ్చుకోలేదా? హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోలేదా? ఆ కేసుకి ఈ కేసుకి ఎందుకు కనబడతలేదు మీకు? సారూప్యత ఎందుకు కనబడతలేదు? మెసేజ్ బాగా తిరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. మీరు అడగడానికి నేను తప్పు పడతలేను, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏందనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. కనీసం మీరన్నా అర్థం చేసుకుంటే వాళ్ళకన్నా అర్థమవుతుందని ఆశ. సోనియా గాంధీని ఈడీ పిలిచిందా, పిలవలేదా? సోనియా గాంధీ మీద కేసు అయిందా, కాలేదా? కవిత మీద కూడా అయింది, సోనియా గాంధీ మీద కూడా అయింది. సోనియా గాంధీ గారిని పిలిచిండ్రు, ఈడీ అరెస్ట్ చేసిందా? చేయలేదు. కవితను కూడా పిలిచింది, కవితను కూడా ఈడీ అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ బయటకు వస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? కవితను అరెస్ట్ చేయాలి. నీ వ్యక్తిగత కోపం కొద్దీ నేను పనిచేయలేను కదా, ఈడీ పనిచేయదు కదా. సాక్ష్యాలు ఆధారాలను బట్టి ఈడీ మిమ్మల్ని అయినా, నన్నైనా, కవితనైనా, సోనియా గాంధీ గారినైనా, ప్రియాంక గాంధీ గారిని అంత విచారించారు. సోనియా గాంధీ గారిని విచారించారు, కవితను కూడా విచారించారు. రేపు సాక్ష్యాల ఆధారాలు దొరికితే కవితను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. సరే, మీరు మాకు అందరికి తెలుసు మీరు మంచి వాక్చాతుర్యం కలిగిన వాస్తవం చెప్పిన. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది? లేదు. సోనియా గాంధీ పిలవలేదా? రైట్ అన్న. ఇది దీన్ని పక్కన పెడితే ఇంకొక ఉదాహరణ ఏంటంటే, కేంద్రం నుంచి కేంద్ర నాయకత్వం వచ్చిన తెలంగాణలో వచ్చిన ప్రతిసారి సభలు పెడుతూ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ కదా, మరి దాని వరకు ఇప్పటివరకు ఎందుకు విచారణకు ఆదేశిస్తలేదు? సో ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఎవరు? సిబిఐ విచారణ చేయాలంటే ఈ దేశంలో 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయాలి, లేదా ఎవరైనా కోర్టుకు పోతే కోర్టు ఆదేశించాలి, లేదా హైకోర్టుకు పోయి ఆదేశాలు తెచ్చుకోవాలి, లేదా సుప్రీంకోర్టుకు పోయి ఆదేశాలు తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ చేసింది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ సిబిఐని పంపించిందా? డైరెక్ట్ సిబిఐని పంపించలేదు. శంకర్రావు గారు అనేటువంటి ఒక మాజీ మంత్రి పోయి హైకోర్టులో ఒక దరఖాస్తు చేస్తే అప్పుడు ఆ కోర్టు సిబిఐని విచారణ చేయమని చెప్పింది. ఇప్పుడు నేను అడుగుతున్నా మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని, మీరు పిసిసి అధ్యక్షుడిగా, మల్కాజిగిరి ఎంపీగా అప్పుడు సిబిఐ విచారణ చేయమని అడిగినారు కదా. ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి కదా, మీరు ఒక ఉత్తరం రాయండ్రి, లేదా అప్పుడు రాసిన ఉత్తరం మీద మళ్ళా సంతకం పెట్టి ముఖ్యమంత్రి తెలంగాణ అని రాసి పంపుండ్రి, ఒక్క అక్షరం కూడా మార్చకుండ్రి. అప్పుడు సిబిఐ వస్తుంది, విచారణ జరుగుతుంది. సో కాళేశ్వరంలో అవినీతి జరగలేదు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాల్సిందేనా? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కాదు. సిబిఐ విచారణ జరపాలంటే 3 రకాల ప్రొసీజర్స్ ఉంటాయని చెప్పిన నేను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించకుండా, హైకోర్టులు సుప్రీంకోర్టులు ఆదేశించకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర హోంమంత్రిని అడగకుండా, అది మామూలుగా పోలీస్ స్టేషన్లకు ఎఫ్ఐఆర్ ఇచ్చినట్టు ఇచ్చి సిబిఐ నమ్మంటే రానివ్వరు. ఇక తెలియాలి ఫస్ట్, సిబిఐ అనేది ఒక ప్రత్యేక చట్టం కింద పనిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సిబిఐని మా రాష్ట్రంలోకి రావద్దని నిబంధనలు పెట్టింది. మరి ఈయన ముఖ్యమంత్రి అయింది కదా రేవంత్ రెడ్డి గారు, ఆ నిబంధన ఎత్తేయాలి కదా, కేబినెట్ లో తీర్మానం చేయాలి కదా, చేయలేదు కదా. చేయలేదు కాబట్టి ఇట్లా తొందరపడి ఆ పక్క రాష్ట్రంలో ఒక ఆయన చేసిండు, ఆయన పోయిండు, ఈ రాష్ట్రంలో ఈయన చేసిండు, ఈయన పోయిండు, అట్లా చేసిన రాష్ట్రాలన్నీ పోతున్నాయి. అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా పోతారంట.
రేవంత్ రెడ్డి గారు చేయలేదు, అది చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిండు. దాన్ని ఎత్తాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉందనేది నేను మీ ద్వారా చెప్తాను.